బాహుబలి 2 8 years ఆఫ్ బాహుబలి 2 మొన్న అయింది. బట్ ఇప్పుడు వీడియో చేస్తున్నాం, మనకు కుదరలేదు. దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా అని చెప్పుకోవచ్చు. సో మన తెలుగు సినిమా స్థాయిని, ఖ్యాతిని ఎక్కడికో తీసుకుపోయింది. ఇండియా నలుమూలల చాటి చెప్పిన ఏకైక సినిమా బాహుబలి 2 అన్నమాట. సో ఒక కమర్షియల్ సినిమా ఇట్లానే తీయాలి, ఇదే స్టెప్స్ ఫాలో కావాలి అని చెప్పేసి ఒక ప్యూర్ డ్రామా అంటే ఎట్లా ఉంటుందో సో ఆ విధంగా చూపించారు రాజమౌళి గారు అనిపించింది నాకైతే. తెలుగు సినిమా రికార్డ్స్ని కాదు, ఇండియన్ సినిమా రికార్డ్స్ మొత్తం బద్దలు కొట్టింది. ఒక కొత్త రికార్డ్ని క్రియేట్ చేసింది. అండ్ ఫస్ట్ 2 parts ఆ టైంలో ఐడియా అయితే లేదు. అంటే 2010 ఛత్రపతి టైంలోని ఈ ఐడియా వచ్చిందండి. ఛత్రపతి ఎప్పుడు వచ్చిందో మీకు ఐడియా ఉంటే మీరు లెక్కేసుకోవచ్చు. ఆ ఐడియాని డెవలప్ చేసింది 2011లోనే అనౌన్స్మెంట్ చేశారు. బట్ మూవీ వచ్చేసరికి 2014 సంథింగ్ part 1 అనుకుంటా. 2017-18 part 2 వచ్చింది. ఫస్ట్ పాన్ ఇండియా మూవీ, హైయెస్ట్ గ్రాస్డ్ ఇండియన్ ఫిలిం. సో 1810 crores అయితే కలెక్ట్ చేసింది అనమాట. సో 10 crores టికెట్స్ అమ్మారు. సో ఇప్పటి వరకు వచ్చిన ఏ మూవీ అయినా కూడా సూపర్ డూపర్ హిట్స్ KGF 2 RRR దాని దరిదాపులకు కూడా పోలేదు ఆ టైంలో చెప్తున్నా. ఇప్పుడు అంటే ఇప్పటికి కూడా అవే హైయెస్ట్ గ్రాస్ ఫిలిమ్స్. అంటే పుష్ప పక్క పెట్టండి, వాటి రెండు గురించి మాట్లాడతా. సో అవి 2 కలిసి 6 కోట్ల టికెట్లు ఏమో అమ్మినాయి అంతే. ఇవి బాహుబలి 2 10 కోట్ల టికెట్లు అమ్మిండు. 10 కోట్లు అంటే ఏంటండి? మళ్ళా ప్రైస్ రేట్ ఎంత అనుకుంటారు? 100 రూపాయలు, 150 రూపాయలు అంతే బాల్కనీ. ఇప్పటి వరకు అయితే ఆ రికార్డ్స్ని ఎవరు టచ్ చేయలేదండి. అండ్ పుష్ప 2 వచ్చేసరికి 450 రూపీస్ పెట్టారు. 18 అంతే ఈ రికార్డ్ని బ్రేక్ చేసిందని చెప్పేసి 1806 అని చెప్తున్నారు. వీళ్ళేమో 1831 crores అని వాళ్ళ అఫీషియల్గా చేసుకున్నారు. మరి ఏది కరెక్టో నాకైతే తెలియదు. ఫేక్ కలెక్షన్స్ అని ఎలిగేషన్స్ వచ్చాయి. ఎలిగేషన్ రియలో మనకైతే తెలీదు. బట్ ఎనీవేస్ బాహుబలి రికార్డ్ ఈజ్ సంథింగ్. 2017 అంటే ఏందండి అసలు? అట్లాంటి ఇండియన్ సినిమా అట్లాంటి కలెక్షన్సే చూడలేదు అప్పటి వరకు. కోర్స్ దంగల్ అది పక్క పెట్టండి చెప్తున్నా. వితౌట్ ప్రభాస్ అండ్ రాజమౌళి వాళ్ళు ఇద్దరు కలిసి బాహుబలి తీశారు కాబట్టి సో వితౌట్ దర్ ఈజ్ నో TFI అని చెప్పుకోవచ్చు. నిజంగా ఇండియన్ సినిమానే లేదని కూడా చెప్పుకోవచ్చు. నిజంగా ఇండియన్ సినిమా ఆఫ్టర్ RRR తర్వాత వరల్డ్ వైడ్ గా ఇండియన్ సినిమా అంటే ఒక కన్ను పడింది ఇండియన్ సినిమా మీద. ఈవెన్ జేమ్స్ కామెరాన్ గారే 2 సార్లు చూసారంట RRR. సో ఆయనే అంటే నేను చెప్తున్నా, వితౌట్ రాజమౌళి గారు దర్ ఈస్ నో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ. అది నేను చెప్పదలుచుకున్నాను. బాహుబలి విత్ 5 characters ఓన్లీ. కట్టప్ప, బాహుబలి, బల్లాల దేవ, దేవసేన, శివగామి. సో ఈ 5 characters తోటి లాట్ ఆఫ్ డ్రామా క్రియేట్ చేసినారు అనమాట రాజమౌళి గారు. విత్ రివెంజ్ బ్యాక్డ్రాప్ డ్రామా అంటే ఇట్లానే ఉండాలని చెప్పేసి చేశారు. అండ్ తో బాహుబలి నా ఫేవరెట్ సీన్స్ గురించి కొద్దిగా ముందు మాట్లాడతా. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి. సో ఇదైతే చాలా వైరల్ అయింది. ఎంతలా అంటే క్యూరియాసిటీ ఎక్కడికో వెళ్ళిపోయింది అనమాట. అంటే ఆ ట్విస్ట్ లాగానే వాళ్ళు చూసారు మూవీ టీం. బట్ చూసే ఆడియన్స్ మాత్రం అట్లా తీసుకోలేదు, ఇంకొకటికో తీసుకుపోయారు అనమాట. అంటే ఆ ట్విస్ట్ ని ఎవ్రీథింగ్ కొన్ని సినిమాలు కూడా కాపీ చేయడానికి అయితే ట్రై చేశారు. బట్ అయితే వర్కౌట్ కాలేదు. నా ఫేవరెట్ సీన్ కూడా అదే. బాహుబలి 2లో ఉంటుంది కదా, కట్టప్ప వచ్చేసి బాహుబలిని పొడిచే సీక్వెన్స్. అక్కడ వచ్చే BGM అయినా, విజువల్స్ అయినా, ఎవ్రీథింగ్, తన క్యారెక్టరైజేషన్ అయినా కూడా, తన డైలాగ్స్ అయినా కూడా నాకైతే పిచ్చిగా నచ్చాయి. నేను మొట్టమొదటిసారి ఒక సినిమా చూసి ఏడ్చాను అంటే అది బాహుబలి part 1 ఇంటర్వెల్ బ్లాక్ లో కూడా కొద్దిగా. అంటే బాహుబలి 2 చూసిన తర్వాత ఆ సీక్వెన్స్ చూస్తున్నప్పుడు ఏడుపొచ్చింది, తర్వాత చూస్తున్నప్పుడు. అండ్ బాహుబలి 2 క్లైమాక్స్ ఆల్సో అసలు ఫెంటాస్టిక్. ఎవ్రీథింగ్ చాలా బాగుంటది. ఆ స్ట్రాంగ్ విలన్ క్యారెక్టరేషన్ అయినా బల్లాల దేవుల్ది, దేవసేన దాన్ని ఏమంటారు 25 సంవత్సరాల నుంచి బాధపడ్డారు. స్పాయిలర్స్ ఇయ్యను, చూడని వారికి చెప్తున్నా. నాకు తెలిసి బాహుబలి 2 ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. చెప్పాలంటే ఆ విజువల్స్ అయితే వేరే లెవెల్. అసలు ఇండియన్ సినిమానైనా హాలీవుడ్ అనిపించింది. నిజంగా చెప్తున్నా, ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్ కైండ్ ఆఫ్ సినిమా అని చెప్పుకోవచ్చు. అది సిరీస్ కదా, ఇక్కడ థ్రోన్ కోసమే వార్ అవుతా ఉంటది. బట్ ఎవరు చనిపోతారు అది ట్విస్టే కదా ఎట్లాగో. సో అట్లా బాహుబలి చనిపోతారు, శివగామి చనిపోతుంది. సో ఇట్లా కొన్ని క్యారెక్టరైజేషన్స్ అయితే చనిపోతాయి. మనం అక్కడ బాబు చనిపోతారు. అసలు బాబు ఎవరు అంటే మహేంద్ర బాబుల గురించి మాట్లాడుతున్నాను నేను. సో ఆ బాడీ అయినా నాకైతే పిచ్చిగా ఎవ్రీథింగ్. బాహుబలి ఈజ్ సంథింగ్ మోర్ దెన్ వాట్ వి ఇమాజిన్. బాహుబలి 3 కోసం అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నా. సో ఇప్పటి వరకు అయితే ఎవరైనా చూడకపోతే యూట్యూబ్లో ఉంది, చూసేయండి. వేరే లెవెల్ సినిమా. మళ్ళీ
ఇక ఆ రికార్డ్స్ని తుడిపేయాలంటే ఇప్పుడు పుష్ప పక్క పెట్టండి, వేరే మూవీస్ గురించి మాట్లాడదాం. ఇక సలార్ 2 అన్న రావాలి, లేకపోతే ఇక కల్కి 2 అన్న రావాలి, లేకపోతే ఎన్టీఆర్ నీల్ అన్న రావాలి, ఇక లేకపోతే SSMB 29 అన్న రావాలి. సో ఇది ఫ్రెండ్స్ ఫార్వర్డ్గా బాహుబలి 2 డిస్కషన్ అయితే. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.